మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయింది. కానీ హిందువులకు, హిందూ దేవాలయాలకు మాత్రం స్వాతంత్ర్యం నేటికీ రాలేదు. దానికి కారణం దేవాదాయ ధర్మాదాయ అనే శాఖ రక్కసి కబంధ హస్తాలలో మన దేవాలయాలు చిక్కుకుని ఉండడమే. ప్రభుత్వాల ద్వారా హిందూ దేవాలయాల నిర్వహణ చేయడం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 12, 25, 26 ప్రకారం రాజ్యాంగ ఉల్లంఘనే కాకుండా హిందూ విశ్వాసాలపై తీవ్రమైన దాడి అవుతుంది. దేవాలయ నిర్వహణలో ఆస్తుల విషయంలో ప్రభుత్వాలు దూరంగా ఉండాలని గౌరవ న్యాయస్థానాలు స్పష్టమైన తీర్పులు ఇచ్చినా కూడా విదేశీ విధర్మీయ దురాక్రమణదారులు మరియు పాలకులు హిందూ దేవాలయాలపై దాడులు, దోపిడీలు చేశారు. ఆలయాలను కబ్జా చేసి నిరంతరం లూటీ చేశారు. నేడు కొన్ని రాజకీయ పార్టీలు సెక్యులర్ ముసుగులో హిందూ సాంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనే సంకల్పం చేసుకుని దేవాలయాలను తమ గుప్పెట్లో పెట్టుకుని ఆలయ వ్యవస్థను ఒక పథకం ప్రకారం నాశనం చేయాలని చూస్తున్నాయి. దేవాలయాల నిర్వహణలో హైందవేతరులను నియమించి హిందువుల విశ్వాసాలతో ఆటలాడుకునే ధోరణి అనేక దేవాలయాల నిర్వహణలలో కనబడుతుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా నిర్వహించబడుతున్న ఆలయాలలో హిందువులు భక్తి శ్రద్ధలతో సమర్పించిన ముడుపులు, కానుకలు దేవాలయ అధికారులు, పాలక మండళ్ల ద్వారా దుర్వినియోగం అవుతున్నాయి. హిందూ సమాజం స్వతంత్రంగా దేవాలయాలు నిర్వహించుకున్న నాడే హిందువుల ఆలయాలు, ధార్మిక విశ్వాసాలు, దేవాలయ పవిత్రతలు కాపాడబడతాయి. హిందూ దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తం చేసి స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ఉత్తమ ధార్మిక వ్యవస్థకు అప్పగిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలని విశ్వ హిందూ పరిషత్ ఒక జాతీయోద్యమానికి శ్రీకారం చుట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం యొక్క పవిత్రత విషయంలో వెలువడిన సమాచారం ప్రపంచ వ్యాప్తంగా హిందువులను దిగ్భ్రాంతికి, ఆందోళనకు, ఆక్రోశానికి గురి చేసింది. అయినా నిమ్మకు నీరెత్తినట్టుగా పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్న ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ రామతీర్థంలో శ్రీరామచంద్రుని తల నరికినప్పుడు, పిఠాపురంలో విగ్రహాల చేతులు నరికినప్పుడు, 1-2 సార్లు దేవాలయాల రథాలు తగలబెట్టినప్పుడు, విజయవాడ దుర్గమ్మ గుడిలో విగ్రహాలు దొంగిలించినప్పుడు, దేవాలయ ప్రసాదాలు అపవిత్రం చేసినప్పుడు ఏమైపోయింది ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ? కేవలం హిందూ దేవాలయాలు, దేవాలయ ఆస్తులపై పెత్తనం కొనసాగిస్తూ భగవంతునిపై ఎంతో భక్తితో హిందువులు భగవంతునికి సమర్పించిన ధన కనక వస్తువులను, ఆస్తులను దేవాలయ అభివృద్ధికై, సనాతన ధర్మ రక్షణకై, హిందూ సమాజ శ్రేయస్సుకై ఖర్చు చేయకుండా హైందవేతరులకు కానుకలుగా, జీతాలుగా పంచిపెట్టడానికి ఎంత ధైర్యం! మీరు చేసే అకృత్యాలకు, అన్యాయాలకు చరమగీతం పాడే సమయమాసన్నమైంది. ప్రతి హిందువు సింహంలా గర్జిస్తూ హైందవ శంఖారావం పూరించే సమయం ఆసన్నమైంది. జై హో హైందవ జాతి! భారత్ మాతా కీ జై!